హలో మామ, అసలు ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారులేండి. ప్రస్తుతం నేనైతే డ్యూటీకి వెళ్దాం అనుకున్నాను, కానీ మనకి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. వస్తున్నారా వర్షం? డ్యూటీకి వెళ్దాము అన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అన్నది సెకండరీ రేస్, కానీ వెళ్ళాలి. ఆ ఓనర్ అప్పుడే ఎప్పటికీ 10 సార్లు కాల్ చేశారు. ఇట్రా నాయన, ఈ వర్షం ఎలా దుమ్ము దిగిపోతుంది. అయితే బాగానే ఉంది. పొద్దునల్లా ఎండ కాసేసింది, మరీ దారుణం. పొద్దున్న అయితే మాడు పగిలిపోయేటట్టు ఉంది ఎండ, కానీ ఇప్పుడు వర్షం మరీ మామూలుగా లేదు. సరే, అంతా రెడీయేషన్ చేసుకున్నాను, ప్రిపరేషన్ చేసుకున్నాను అంతా. క్యారేజ్ అది తీసుకున్నాను. ఇంటి నుంచి ఇలా అడుగు పెడదాం, ఇలా బండి మీద ఉన్న కవర్ తీద్దాం అనుకున్నాను. ఈలోపు పడిపోయింది వర్షం. సరే కదా, పడింది కదా. ఈలోపు ఓనర్ అయితే ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నాడు ఓ పక్క. రాత్రి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇంకా చేయలేదు మనం, అంత మేధావులం మనం. ఫోన్ చేసినా కూడా మనం రెస్పాండ్ అవ్వలేదు. చెప్పాను, సార్ కొద్దిగా లేట్ అవుతుంది, వర్షం పడుతుంది అంటే, ముందల్లా ఏం చేసావు అని చెప్పి ఆల్రెడీ కోటింగ్ అయిపోయింది అంటే, నన్ను అయితే ఇంకో ఊరు పంపిద్దామని ప్లాన్ చేసుకున్నారు సారు. అందువల్ల అయ్యి ఉంటుంది. ప్రస్తుతం వర్షం అయితే తగ్గేటట్టు లేదు, కానీ మనం వెయిట్ చేయలేం. మామూలుగా అయితే మనం టిఫిన్ అయితే చేసాము. పొద్దున్నుంచి ఏకదాటిగా పడలేదు, ఇప్పుడే పడుతుంది వర్షం. నిజంగా టైంకి పడాలి వర్షం అనుకుంటాం, కానీ ఒకసారి పడినా మనకి హ్యాపీగా డ్యూటీ ఎగ్గొట్టచ్చు. అదే తప్ప ఇంకేం చేయలేం. సరే ఫ్రెండ్స్, మీ ఊర్లో వర్షం పడుతుంది లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.